అందరికీ నమస్కారాలు. ఈరోజు నేను ఒక గుడికి వచ్చాను. అది జడ్చర్లలో మీనాంబరం టెంపుల్. ఇది ఒక శివుడి ఆలయం. మనము లోపలికి పోయి చూద్దాము. ఇది మీనాంబరం టెంపుల్, పురుష వేదీశ్వర స్వామి దేవాలయం. ఇప్పుడు మనం కొంచెం లోపలికి పోయి చూద్దాం. ఈరోజు వేదీశ్వర స్వామి దేవాలయం స్థల పురాణం చెబుతున్నాను. పూర్వం కొన్ని వేల సంవత్సరాల క్రితం నలమహారాజు అనే చక్రవర్తి యుద్ధం చేసి ఓడిపోయి అలసట చెంది శని ప్రభావం చేత అనేక ప్రాంతములు తిరుగుతూ మీనాంబరం అనే ప్రాంతానికి ఇచ్చేసి విశ్రాంతి తీసుకొని దుందుంబి నదిలో చేపలు వేటాడి ఒక పెద్ద రాగి ఆండలో నీరు పోసి ఉడకబెట్టి సమయంలో అవి రివ్వున ఆకాశమంతా ఎత్తుగా ఎగిరి మళ్ళీ నదిలో పడి సజీవమై మళ్ళీ అంబడము అనగా ఆకాశానికి ఎగిరి పోయినందున ఈ ప్రాంతానికి మీనాంబరం అనే పేరు వచ్చింది. మీనం అనగా చేప, అంబరం అనగా ఆకాశం. కాబట్టి ఈ క్షేత్రానికి మీనాంబరం అని పేరు. ఇదే మీనాంబరం దివ్యక్షేత్రం. ఇప్పుడు కొంచెం దేవుణ్ణి చూపిస్తాను. ఇది శ్రీ మహాగౌరీ మాత.